చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మనందరికీ తెలిసిందే. దానిపైన మాస్ స్పీచ్ దంచి కొట్టారు మన రేవంత్ రెడ్డి గారు. కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవులు పాండవులు వేరు వేరు, వాళ్ళ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు పోరాటం వేరు. కానీ వాళ్ళ మీదికి ఎవరైనా దండెత్తుతే వాళ్ళు 105 అయి అందరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ ప్రాంత ప్రజల్ని వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి కొట్లాడేవాళ్ళు. ఇవాళ కూడా 100% వాస్తవం. ఇది చాలా మంచి విషయం, చాలా మంచి పరిణామం రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం. రేవంత్ రెడ్డి గారు చాలా ప్లేసెస్లో కూడా ప్రజలకి రాజకీయ సమయాల్లో మాత్రమే రాజకీయాలు చేద్దాం, మిగతా సమయాల్లో మనం అభివృద్ధికి పాటుపడదామని అంటూ ఉంటారు. ఈ మాటలు కూడా దానికి నిదర్శనంలాగా మనకు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట వింటే. చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు, అపోహలు ఉండొచ్చు, వైఎస్ఆర్ వారసులు ఎవరు అని. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేటోళ్ళే వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ షర్మిల గారు, వైఎస్ జగన్ గారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. మరి ఇప్పుడు చెల్లెలు గారిని పక్కన పెట్టుకొని జగన్ గారు ఒకవేళ వైఎస్ఆర్ గురించి మాట్లాడితే అది వైఎస్ జగన్ గారికి కూడా వర్తిస్తుంది, ఎట్ ద సేమ్ టైం వైఎస్ షర్మిల గారికి కూడా వర్తిస్తుంది. కాస్త లాజిక్ ఏదో మిస్ అయినట్టు ఉన్నా కొంచెం ఆలోచించాల్సిన అంశమే మనం ఇది. సరే, నెక్స్ట్ దీని తర్వాత ఏమంటాడో అది కూడా విందాం. ఆలోచన చెయ్యండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశితంగా గమనిస్తున్నా. ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మీకు కావాలనుకుంటున్నారు, కానీ ప్రశ్నించే గొంతులు ఎవరి ప్రాంతంలో లేరు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు. ప్రశ్నించే గొంతులు లేరనే నాన్న మన షర్మిలక్కని తెలంగాణ నుంచి ఆంధ్రాకి పంపించే ఏర్పాటు చేశారు. ఇంకొక విషయం నాకు అప్పుడప్పుడు అర్థం కాదు ఏంటంటే, తెలంగాణలో షర్మిల గారు నేను నిలబెడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా అని చెప్పి చాలామంది తెలంగాణ వాసులకి ఆశను రేపింది వైఎస్ షర్మిల గారు. ఎవరిని నిలబెట్టలేదన్నా, అందరినీ ముంచేసింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్కి పిలిపించుకొని మీకున్న క్రెడిబిలిటీని వాడుకోవాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే వైఎస్ షర్మిల గారు. సొంతంగా వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గనక ఓట్లను అభ్యర్థిస్తే గెలిచే పరిస్థితిలో కూడా లేదన్న అక్కడ కాంగ్రెస్ పార్టీ. మీ ఇమేజ్ పనికొస్తుందేమో తప్ప వైఎస్ షర్మిల గారి ఇమేజ్ మాత్రం అసలు పనికి రాదన్న. ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు. 10 ఏళ్ళైనా మీ పోలవరం పూర్తి కాలే, 10 ఏళ్ళైనా ఢిల్లీలో ఉన్న మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని శాసించడం ఏంటన్నా? ఢిల్లీలో ఉన్న మోడీ గారికి ఆంధ్రప్రదేశ్లో నాకేం లేదు నాయనా అని చెప్పి పోయి టీడీపీ జనసేన పార్టీతోటి ఏమంటారు పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు పంచుకొని పోటీ చేసి ఏదో